హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. రేపు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అప్పుడే బయటేదో చిన్న పని ఉండడంతో వెళ్ళి, ఆ పని పూర్తి చేసుకొని ఇంటికొస్తున్న విశ్వనాథం తన భార్య తులసిని "తులసి, తులసి" అని పిలిచాడు. 2 రోజుల్లో భర్త రిటైర్ అవ్వబోతున్నాడని, ఆ వెంటనే కొడుకింటికి వెళ్ళాలని ఇల్లంతా సర్దుతున్న తులసి, "అబ్బబ్బా! ఏంటండి? ఇందాకే ఏదో పని ఉందని వెళ్లారు కదా! అప్పుడే వచ్చేసారేంటి? నాకవతల బోలెడు పనులున్నాయి. ఏంటో చెప్పండి" అడిగింది తులసి విసుగ్గా. "చెప్తాను కానీ తల బద్దలవుతుంది. ముందెళ్ళి మన ఇద్దరికీ కాఫీ తీసుకురా" అన్నాడు విశ్వనాథం. "సరే ఉండండి. ఇప్పుడే తీసుకొస్తానంటూ తులసి కిచెన్‌లోకి వెళ్ళి ఇద్దరికీ కాఫీ కలుపుకొని తీసుకొచ్చి, ఒక కప్పు భర్తకిచ్చి, తను ఒక కప్పు తీసుకొని భర్త పక్కన కూర్చుని, "ఇప్పుడు చెప్పండి. ఇందాకేదో విషయం చెప్తానని నన్ను పిలిచారు కదా!" అడిగింది తులసి. "ఇందాక నేను పని మీద బయటకు వెళ్ళాను కదా! పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికొస్తుంటే ఆదిత్య ఫోన్ చేశాడు" అని విషయం పూర్తిగా చెప్పకముందే, "మన ఆదిత్య ఫోన్ చేశాడా? మరి ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తారేంటి? మనం ఎప్పుడెప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నాడేమో పిచ్చి తండ్రి. ఇంకో 2 రోజులని చెప్పకపోయారా?" అంది తులసి. అందుకు విశ్వనాథం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. "ఏమైందండి? నేను మాట్లాడగానే అలా అయిపోయారేంటి?" అడిగింది తులసి. "మరి ఇంకేం మాట్లాడమనంటావు? నేను చెప్పేది పూర్తిగా వినకముందే నువ్వే ఏదేదో మాట్లాడేశావు. ఇంకేం చెప్పాలి?" అన్నాడు విశ్వనాథం. "మీరు మన ఆదిత్య దగ్గరుండి ఫోనొచ్చిందని చెప్పడంతో సంతోషంతో మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి. ఇందాక మీరేం చెప్పాలనుకున్నారో" అడిగింది తులసి. "ఇందాక ఆదిత్య ఫోన్ చేసి" అని ఆగాడు విశ్వనాథం. "ఆ! ఇందాక ఆదిత్య ఫోన్ చేసి ఏమన్నాడండి? ఏం మాట్లాడారేంటి?" అడిగింది తులసి. "ఇందాక మన ఆదిత్య ఫోన్ చేసి, నాన్నా, మీరు మరో 2 రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారు కదా! అయిన వెంటనే నీ దగ్గరికి వస్తాంరా ఆదిత్య" అంది అమ్మ. "కానీ నాన్నా, మీ పెన్షన్ డబ్బులతో అమ్మ మీరు అక్కడే హాయిగా ఉండండి. నాకొచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. పిల్లల స్కూల్ ఫీజులకి ఎవరినో ఒకరిని అడగాల్సొస్తుంది. మీరిక్కడికొస్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడినవుతాను. నన్ను అర్థం చేసుకొని అమ్మ మీరు అక్కడే ఉండండి నాన్న. పండగలకి పబ్బలకి పిల్లల్ని తీసుకొనొచ్చి ఓ 2, 3 రోజులుండి మీతో గడుపుతాం" అని చెప్పాడు తులసి. "మన ఆదిత్య" అన్నాడు విశ్వనాథం. భర్త మాటలు విన్న తులసి నోట మాట రాలేదు. "మీరు చెప్పేది నిజమా?" అన్నట్టు నోరు తెరిచి చూస్తుండిపోయింది. భార్యలో ఎలాంటి చలనం లేకపోవడంతో "తులసి, తులసి" అని పిలిచాడు విశ్వనాథం. ఉలిక్కిపడింది తులసి. "ఏంటండి? మీరు చెప్పేది నిజమేనా? మన ఆదిత్య ఇక మీదట మనల్ని ఇక్కడే ఉండమని ఫోన్ చేశాడా? అంటే ఈ అమ్మానాన్నల మీద వాడికి ప్రేమ లేదా? మనం వాడి దగ్గర ఉంటే ఏంటట వాడికొచ్చిన ఇబ్బంది? రేపో మాపో మా కొడుకు దగ్గరికి వెళ్తున్నామని మన కాలనీలో అందరికీ చెప్పాను. మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమోనని ఇల్లంతా సర్దేస్తున్నాను. ఇలాంటి టైంలో ఆదిత్య అలా అనటం ఏంటండి? నాకేం అర్థం కావట్లేదు" అని తులసి బాధపడింది. తల్లిదండ్రులు ఈ వయసులో పిల్లల దగ్గర ఉండాలని కోరుకోవటం సహజమే. మనము అలాగే ఆశపడ్డాం. ఏం చేస్తాం? మన అదృష్టం అంతే అనుకోవాలి. అందరికీ రాసిపెట్టి ఉండదా తులసి? నా దగ్గర పాఠాలు విన్న పిల్లలు ప్రతి సంవత్సరం ఎంతోమంది వెళ్ళిపోతుంటారు. ఆ పిల్లల్లో మన ఆదిత్య కూడా ఒకడనుకుందాం. వారు రావద్దని అంతలా చెప్తున్నా, అయినా వెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అన్నాడు విశ్వనాథం. విశ్వనాథం భార్యకు ధైర్యం చెప్తున్నా, కొడుకు తమను రావద్దని అన్నాడని మనసులో బాధపడుతూ ఉన్నాడు. భర్త ఎంత నచ్చ చెప్పినా తులసికి మనసు స్థిమితపట్టలేదు. వాడిని చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచాం. వాడు లేకుండా ఒక్క రోజైనా ఉన్నది లేదు. ఏదో ఉద్యోగ కారణంగా వాడు మనకు దూరంగా ఉన్నాడని
ఇంతకాలం మనసుకు సర్ది చెప్పుకొని మీరిటైన వెంటనే వాడి దగ్గరికి వెళ్దామని ఇంతకాలం ఎదురు చూశాను. కానీ చివరికి మిగిలిందిదా అని బాధపడింది తులసి. ఏం చేస్తాం? బాధపడకు తులసి. నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా ఉందాం. ఇంతకాలం వాడు మనకు దూరంగా ఉన్నా రోజులు గడవలేదా చెప్పు? ఇక మీదట కూడా అంతే. బాగా ఆలస్యమే తులసి. బాగా ఆకలిగా ఉంది. వంట చేస్తావా? అడిగాడు విశ్వనాథం. భర్త మాటలకు తులసి, చేస్తాను. చేయక చేస్తానా? ఏది తప్పినా రోజు తినటం మాత్రం తప్పదు కదా! కొడుకింటికి వెళ్తే కోడలు దగ్గరుండి అన్నీ చేసి పెడుతుందని సంబరపడ్డాను. మనవడు మనవరాలతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయొచ్చనుకున్నాను. మన ఆదిత్య 10వ తరగతి పూర్తయ్యే వరకు వాడు మన దగ్గరున్నా వాడితో గడిపినట్టే లేదు. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత కాలేజీ, ఇంజనీరింగ్ అని వాడికి మనకు దూరంగానే ఉన్నాడు. ఎప్పుడో పండగలకు, సెలవులకు వచ్చి వారం 10 రోజులుండి వెళ్ళినా వాడు మనతో ఉన్నట్టే అనిపించకపోయేది. చదువయిపోయిన వెంటనే ఉద్యోగం, పెళ్ళి. ఇంకెప్పుడండి వాడితో మనస్ఫూర్తిగా గడిపింది అనుకుంటూ కుర్చీలో నుండి లేచి తులసి వంటగదిలోకి వెళ్ళింది. తనకి ఆకలిగా ఉందంటేనైనా వంట చేస్తూ తులసి ఆ విషయం నుంచి కాస్త మర్చిపోతుందని విశ్వనాథం ఆకలిగా ఉందని చెప్పాడు. ఓ అరగంట తర్వాత వంట పూర్తి చేసి భర్తకి వడ్డించి తులసి. నువ్వు వడ్డించుకో తులసి అన్నాడు విశ్వనాథం. అందుకు తులసి, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అంది. నువ్వు తినకుంటే నేను తినను అని విశ్వనాథం చేయి కడిగేసుకుపోతుంటే, వద్దండి నేను వడ్డించుకుంటానని తులసి కూడా భోజనం వడ్డించుకుని బలవంతంగా ఓ 2 ముద్దలు తిని పక్కన పెట్టింది. ఆ రాత్రంతా ఇద్దరికీ నిద్ర రాలేదు. ఆదిత్య వాళ్ళని రావద్దని అన్నాడని ఆలోచిస్తూ బాధపడ్డారు. తులసి, రేపొక్కరోజే నేను స్కూలుకి వెళ్ళేది. ఎల్లుండి నుంచి ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలి. ఉదయాన్నే లేచి హడావుడిగా తయారయ్యి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు అన్నాడు విశ్వనాథం. అందుకు తులసి, ఇన్ని రోజులు మీరు ఉదయాన్నే వెళ్ళేది కాబట్టి హడావుడిగా లేచి నేను వంట చేసి బాక్స్ పెట్టి మిమ్మల్ని పంపించేదాన్ని. మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉన్నా 4ంటికల్లా మీరు వస్తారని పనంతా ముగించుకొని ఎదురు చూసేదాన్ని. సాయంత్రం మీరు వచ్చాక కాసేపు మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళం. నాకు రేపటి నుంచి అలాంటి పనులేమీ లేవు. కనీసం ఒకరికొకరం తోడుగా ఉంటూ రోజంతా కాలక్షేపం చేయొచ్చులేండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకేమీ ఆలోచించకుండా నిద్రపోండి అంది తులసి. అలా 2 రోజులు గడిచాయి. విశ్వనాథం రిటైర్మెంట్ తీసుకొని ఇంటికొచ్చాడు. విశ్వనాథం రిటైర్ అయ్యని తెలిసి కలిసి వెళ్దామని తులసి తోడబుట్టిన అన్నయ్య రాఘవ వచ్చాడు. రాఘవ వస్తూనే, ఇంట్లో ఉన్నారో లేదో అనుకుంటూ వస్తున్నానమ్మా తులసి అన్నాడు. ఇంట్లో ఉండగా మేమెక్కడికి వెళ్తామన్నయ్య అంది తులసి. బావ రిటైర్ అయిన వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్తున్నామని చెప్పావు కదమ్మా, అందుకే కలుస్తారో లేదో అని అనుకుంటూ వచ్చాను అన్నాడు రాఘవ. తన అన్నయ్య మాటలకి తులసి మొహం చిన్నపోయింది. ఏంటమ్మా, ఉన్నట్టుండి నేను మాట్లాడగానే అలా డల్గా అయిపోయావేంటి? ఇంతకీ బావెక్కడా అడిగాడు రాఘవ. అందుకు తులసి, రిటైర్డ్ అయ్యాక ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కాలక్షేపం అవ్వట్లేదని అలా బయటికి వెళ్ళొస్తారని వెళ్ళాడన్నయ్య, వచ్చేస్తుంటాడు అంది తులసి. మాటలోనే విశ్వనాథం రానే వచ్చాడు. రాఘవన్ చూసి, ఏమోయ్ రాఘవ, ఈ మధ్య మా ఇంటికి రావటమే పూర్తిగా మానేశావు. ఏంటి, కొడుకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడా అడిగాడే విశ్వనాథం. అలాంటిదేం లేదు బావా, ఎప్పుడో ఏదో ఒక పని ఉండటం వల్ల వీలు పట్టలేదంతే అన్నాడు రాఘవ. సరేలే, ఇంకేంటి కబుర్లు, కొడుకింట్లో అందరూ బాగున్నారా అడిగాడు విశ్వనాథం. అందరూ బాగున్నారు బావా. మీరు రిటైర్డ్ అయ్యారని తెలిసి ఆదిత్య దగ్గరికి వెళ్లే ముందే ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఇంతకీ ఆదిత్య దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నారు? ఆ మధ్య నేను ఫోన్ చేసినప్పుడు బావ రిటైర్ అయిన మరుసటి రోజునే ఆదిత్య దగ్గరికి వెళ్తున్నామని అక్క చెప్పింది అన్నాడు రాఘవ. రాఘవ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నాడు విశ్వనాథం. ఏమైంది బావా, ఆదిత్య దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నారంటే ఏం మాట్లాడేంటి, అసలు ఏమైంది అడిగాడు రాఘవ.
ఇంకెక్కడికి వెళ్ళటం అన్నయ్య. ఇల్లంతా సర్దేసుకొని వాడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైన మమ్మల్ని ఆదిత్య రావద్దని ఫోన్ చేశాడు. వాడికొచ్చే జీతం వాడి ఇంటి ఖర్చులకి సరిపోవట్లేదట. పిల్లల స్కూలు ఫీజులకి ఎవరినో ఒకరిని డబ్బడికి మరీ కట్టాల్సొస్తుందట. మీకొచ్చే పెన్షన్ డబ్బులతో హాయిగా అక్కడే ఉండండని మీ బావకి ఫోన్ చేశాడట. మేమిద్దరం మనుషుల వాడికి ఎక్కువయ్యామా చెప్పన్నయ్యా? ఈ వయసులో మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాడిది కాదా? మీ కొడుకు కోడలు మిమ్మల్ని చూసుకోవట్లేదా? మీకే బాధ లేకుండా వాళ్ళ దగ్గర సంతోషంగా ఉంటున్నారు కదా! మీరొక్కరేనా అన్నయ్య? మా కాలనీలో దాదాపు సగం మంది తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలు రమ్మని తీసుకెళ్తున్నారు. మాకు మాత్రం ఉండదా చెప్పు? కొడుకు కోడలు వాళ్ళ పిల్లలతో గడపాలని అంది తులసి. ఓ తల్లిగా నీ బాధ నాకు అర్థమైందమ్మా. కానీ ఆదిత్య ఎందుకలా అన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఏముంటుంది, వాడి భార్యకి మేము రావటం ఇష్టం లేదని ఉంటుంది. కనీసం భార్యకి నచ్చ చెప్పుకోలేకపోయాడు అంది తులసి. అదొక్కటే కారణమని ఎందుకు అనుకుంటున్నావు? నీకు తెలుసు కదా తులసి, వాడు చేసే ఉద్యోగానికి వాడికి ఎంత జీతం వస్తుందో. దాంతో ఇంటి ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోవు. ఇంకా మిమ్మల్ని ఎక్కడి నుంచి చూసుకుంటాడు? పైగా అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లులా కాదు. సిటీలో ఇరుకిరుకు గదులు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణానికి అలవాటు పడి మీరు ఇరుకిరుకు గదుల్లో ఉండలేరని వాడి బాధ కావచ్చు. అదొక్కటే కాదు తులసి. ఈ కాలంలో ఎవరి అలవాట్లు అభిరుచులు వాళ్ళవి. ఎదుటి వాళ్ళ కోసం అవన్నీ మార్చుకోవాలన్నా ఇబ్బందే. వాటన్నింటి వలన మీరు ఇబ్బంది పడకూడదని హాయిగా ఇక్కడే ఉండమన్నాడు. అయినా మన ఆదిత్య సంస్కారవంతుడు కాబట్టి మిమ్మల్ని ఏ రోజు డబ్బు పంపమని అడగలేదు అన్నాడు రాఘవ. అందుకు తులసి, ఇబ్బంది అవుతుందంటే మేం పంపమా అన్నయ్య అంది. చదువు చెప్పించి ప్రయోజకుని చేశారు, అది చాలదా అన్నట్టు ఇంకేం అడగను అనే భావన కావచ్చు. కొంతమంది కొడుకులాగా మిమ్మల్ని చూసుకుంటానని రమ్మని పిలిచి కొన్ని రోజులు బాగానే చూసుకొని ఇక నా వల్ల కాదని ఏ వృద్ధాశ్రమం పాలో రోడ్డు పాలో చేయలేదు కదా. ఇక్కడే మీకు వచ్చే పెన్షన్తో హాయిగా గడపమన్నాడు. తనకి సంతోషించాలి కానీ ఇలా బాధపడతారేంటి అన్నాడు రాఘవ. రాఘవ వాట్లకు తులసి, నీకేంటన్నయ్య, కొడుకు దగ్గర హాయిగా ఉంటున్నాడువి, ఇన్ని మాటలన్నీ చెప్తావు. వాడి దగ్గరికి వెళ్ళాలని ఎంత ఆశగా ఉన్న మమ్మల్ని వద్దనేసరికి ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు అంది తులసి. తులసి మాటలకు రాఘవ కాసేపు మౌనంగా ఉండి, అమ్మ తులసి, నేను మీ వదిన తిరిగి మా ఇంటికి వచ్చేసామమ్మా. ఇప్పుడు అక్కడి నుండే వచ్చాను అన్నాడు రాఘవ. అదేంటన్నయ్య, సంవత్సరం నుండి అక్కడే ఉంటున్నాను తెలుసు అంది. మీలాగే ఎంతో ఆశగా మేము మా కొడుకు కోడల దగ్గరికి వెళ్ళాం. కొంతకాలం వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకున్నారు. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్తే ఇంటి పనులు పిల్లల ఆలనాపాలతో మాకు బాగా కాలక్షేపం అయ్యేది. ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్ళొస్తూ ఇంట్లోకి కావలసిన కాయగూరలు సామాన్లు తెచ్చేవాడిని. ఈ వదిన ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని చూస్తూ పిల్లల్ని స్కూలుకు తయారు చేయడం చేసేది. అలా సంతోషంగా మా జీవితాలు కొడుకు కోడల దగ్గర గడిచిపోతున్నాయి అనుకుంటే, నా కొడుకు కోడలు వాళ్ళ ఆఫీస్ పనిలో పడి మమ్మల్ని పట్టించుకోవటం మానేశారు. మమ్మల్ని పలకరించే సమయం కూడా వాళ్ళకు దొరకకుండా పోయింది. పోనీ ఉదయం లేస్తే ఆఫీస్లోకి వెళ్ళేవాళ్ళు, ఇలానే ఉంటుంది కదా అని సర్దుకుపోయినా ఆదివారం సెలవు రోజులైనా కూడా ఉదయాన్నే ఫ్రెండ్స్ అని పార్టీలని ఫంక్షన్స్లని పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ రోజున కూడా మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఇంటికి కాపలా మనుషులా అయిపోయింది మా పరిస్థితి. అలా మనసుని కష్టపెట్టుకుని అక్కడ వాళ్ళ మధ్య ఉండటం కన్నా మా ఇంట్లో మనం స్వతంత్రంగా ఉన్నది మేలనిపించి పండగలకి పిల్లలు ఎలాగో మన దగ్గరికి వచ్చి ఓ 2-3 రోజులు ఉండి వెళ్తారు కదా. మధ్యలో మనకి వాళ్ళని ఎప్పుడైనా చూడాలనిపిస్తే మేమే వెళ్ళి ఓ 2-3 రోజులుండి తిరిగి రావాలనుకుని మన ఇంటికే తిరిగి వచ్చేసాం అని చెప్పాడు రాఘవ. తన అన్నయ్య మాటలు విన్న తులసి, అన్నయ్య, నువ్వు చెప్తుంది నిజమా అడిగింది. నీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటున్నావు, నేను మీ వదిన అన్నాడు రాఘవ. నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది రాఘవ. ఆదిత్య మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పినా వాడికున్న డబ్బు సమస్య వల్లనే కదా వాడు మమ్మల్ని రావద్దంటుంది.
అదేదో నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు, పెన్షన్ డబ్బులు వాడికి ఇచ్చి అక్కడికి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను రాఘవ అన్నట్టు పిల్లలకి ఇబ్బందిగా మారకుండా మన ఇంట్లో మనం మనకు నచ్చినట్టుగా ఉండటం మేలు అన్నాడు విశ్వనాథం. అవును బావా అన్నాడు రాఘవ. భర్త కూడా అన్నయ్యతో జత కలిసి కొడుకు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నందుకు బాధగానే ఉన్నా తులసికి ఒప్పుకోక తప్పలేదు. సరే సరే, మీ అన్నయ్య వచ్చి ఇంతసేపైనా కనీసం తినడానికో తాడానికో ఏమైనా ఇచ్చావా తులసి అడిగాడు విశ్వనాథం. అవన్నీ ఏమొద్దు, ఏకంగా భోజనాలు చేసేద్దాం బావా. అమ్మ తులసి, త్వరగా వంట చేయి, చాలా ఆకలిగా ఉంది, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో అన్నాడు రాఘవ. ఇదిగో ఇప్పుడే చేసేసానన్నయ్య అంటూ తులసి వంటగదిలోకి వెళ్ళింది. అరగంటలో వంట పూర్తవడంతో తులసి అందరికీ భోజనాలు వడ్డించింది. భోజనాలు అయ్యాక కాసేపు అంతా కూర్చుని మాట్లాడుకుని, ఇక నేను వెళ్ళొస్తానమ్మా, ఇంటి దగ్గర మీ వదిన నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని రాఘవ బయలుదేరాడు. తన అన్నయ్యని సాగనంపొచ్చిన తులసి, ఏవండి, మా అన్నయ్య చెప్పినట్టుగా మనం మన ఇంట్లోనే ఉండిపోవాలా అంది. అందుకు విశ్వనాథం, మీ అన్నయ్య చెప్పిన నీకు అర్థం కాలేదా తులసి? కోరి కష్టాలు తెచ్చుకోవటం ఎందుకు చెప్పు? వారం రోజుల్లో నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాబోతున్నాయి. అందులో సగం మన ఆదిత్యకి పంపిద్దాం అనుకుంటున్నాను. పాపం చాలీ చాలని జీతంతో కుటుంబంతో సిటీలో ఉంటూ డబ్బుకి ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఏంటో వాడు చెప్పేదాకా మనము ఎప్పుడు వాడిని అడిగింది లేదు అన్నాడు విశ్వనాథం. అందుకు తులసి, డబ్బు పంపించడం ఎందుకు? ఆ డబ్బేతో మనమే స్వయంగా వెళ్ళిద్దాం. అక్కడే ఉండిపోవడానికని అనటం లేదు. డబ్బిచ్చి మన ఆదిత్య వాడి పిల్లల్ని చూసి వెంటనే బయలుదేరుదాం అంది తులసి. భార్య మాటలకి విశ్వనాథం, సరే తులసి, నువ్వన్నట్టే డబ్బొచ్చాక మనమే వెళ్ళిద్దాం అన్నాడు విశ్వనాథం. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.